గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. కాంతారా. కాంతారా చాప్టర్ 1 గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాంతారా చూసిన తర్వాత కాంతారా కూడా చాలా సైలెంట్గా వచ్చింది, మొత్తం కూడా బ్లాక్ బస్టర్ అయింది. మన తెలుగులో కూడా చాలామంది ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దానికి ప్రీక్వల్గా ఇప్పుడు చాప్టర్ 1 రిషబ్ శెట్టి డైరెక్షన్, రిషబ్ శెట్టి హీరో. నిజంగా ఈరోజు రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ నుంచి వచ్చిన రియాక్షన్ అనేది ఎట్లా ఉందనేది మీరు చూసారు కదా. యాక్చువల్గా సినిమాలో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సినీ క్రిటిక్ అప్పాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే నంద్ర. కాంతారా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా? ఎందుకంటే ఒక సీక్వెల్ కానీ ప్రీక్వెల్ కానీ ఆల్రెడీ ఒక బజ్ క్రియేట్ అయిన మూవీని కంటిన్యూ చేయాలి, అదే హైప్ని, ఆ ఫ్యాన్స్లో ఆ ఎక్సైట్మెంట్, ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అంటే కొంచెం కష్టమే అని చెప్తూ ఉంటారు. చాలా వరకు అవి వర్కౌట్ కాలే సీక్వెల్స్, అక్కడక్కడ కొన్ని సీక్వెల్స్, పుష్ప, కేజీఎఫ్ ఇటువంటి వర్కౌట్ అయినప్పుడు. కాంతారా విషయంలో ఏం జరిగింది, మీ రివ్యూ ఏంటి? అంటే కాంతారాతో పోల్చితే ఈ సినిమా కొంత డిసప్పాయింట్ చేసే అవకాశం ఉందని చెప్పక తప్పదు. అంటే ఒక్కొక్కసారి అంచనాలు అనేవి చాలా ప్రమాదకరమైన ఇది కదా. విపరీతమైనటువంటి అంచనాలతోటి చాలా పరిమితమైనటువంటి బడ్జెట్లోనే అద్భుతమైనటువంటి అవుట్పుట్ ఇచ్చినటువంటి రిషబ్ శెట్టి ఈ సినిమాతో అంటే దాదాపు 100 కోట్ల బడ్జెట్ అంటున్నారు. పైగా ఈ మధ్య హోమ్లీ ఫిల్మ్స్ నుంచి కాంతారా తర్వాత వచ్చిన మహావతార నరసింహ కూడా చాలా పెద్ద హిట్ అయింది. కాబట్టి ఈ సినిమా మీద విపరీతమైనటువంటి అంచనాలతో వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. మామూలుగా వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ లేదంటే కాంతారా సినిమా చూడకుండా మామూలుగా వెళ్తే వాళ్ళకి నచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఏంటి మీకు కాంతారాకి కాంతారా చాప్టర్ 1కి డిఫరెన్స్ అంటే స్టోరీ వైజా లేదంటే ఎక్కడన్నా స్క్రీన్ ప్లే స్టోరీ మైనస్ అయినా లేదంటే భారీ బడ్జెట్ వల్ల హ్యాండిల్ చేయలేకపోయారు అనిపించిందా ఏంటి? అలానే కాదు. అంటే ఈ సినిమాలో నువ్వు ఇందాక చెప్పావు హీరో డైరెక్టర్ అని, అతను 3 పాత్రలు పోషించాడు. రైటరు, డైరెక్టర్ అండ్ హీరో. ఈ ముగ్గురికి మనం ఒకవేళ మార్కులు వేయాలంటే ఆర్టిస్ట్గా హీరోగా అతనికి 100కి 100 మార్కులు మనం వేయాల్సి వస్తుంది. అంటే హీరోగా అతను ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అవుతాడు, ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతాడు. డైరెక్టర్గా జస్ట్ ఒక సెకండ్ క్లాస్ దీంతో సరిపెట్టుకుంటాడు. రైటర్గా జస్ట్ ఇంకా తక్కువ, థర్డ్ క్లాస్ బొటాబొటీ మార్కులతో పాస్ అయినట్టుగా మనకి అనిపిస్తుంది. అంటే నీకు ఎప్పుడు కూడా స్టోరీలో చాలా స్పాన్ ఉండి దాన్ని రెండు భాగాలుగా చూపించడం వేరు. ఇప్పుడు బాహుబలి కానీ పుష్ప కానీ వాటిలో స్పాన్ ఉంది కాబట్టి దాన్ని ఎక్స్పాండ్ చేయగలిగారు. ఇది అలాగే ఎక్స్పాన్షన్ చేసిన ఇది కాదు. దీనికి విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చి మొత్తం దేశవ్యాప్తంగా ఒక 400 కోట్లు కలెక్ట్ చేసి అవార్డ్స్ కూడా రిషబ్ శెట్టికి నేషనల్ అవార్డు వచ్చి ఇలాగ విపరీతమైనటువంటి క్రేజ్ రావడం వల్ల ఆ క్రేజ్ని క్యాష్ చేసుకోవడం కోసం దీనికి ప్రత్యేకించి దానికి ముందు ఏం జరిగి ఉంటుంది అని చెప్పి ఒక ప్రీక్వెల్ లాగా తీసిన ఇది అంతగా ఆకట్టుకుంటుందని నాకు అనిపించట్లేదు. అంటే ఎక్కడికక్కడ బిట్లుగా చూస్తే చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తాయి. అంటే ఆ విజువల్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, అజనీష్ లోక్నాథ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఇంకా రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్ అంటే పీక్స్లో ఉంటుంది. అతని ఎనర్జీకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అలాగే జయరామ్, రుక్మిణి వసంత పర్ఫార్మెన్స్ కానీ ఇలాగా ఎక్కడికక్కడ బిట్లుగా చూస్తే మనకి చాలా చాలా బాగుంది అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా చూస్తే అంటే ఇప్పుడు యాక్షన్ ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉన్నా, ఎంత లార్జ్ స్కేల్లో దాన్ని మౌంట్ చేసినా కూడా ఎమోషన్ లేకపోతే తేలిపోద్ది కదా. అలాగా అంటే ఇందులో హై మూమెంట్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు టైగర్ ఎపిసోడ్ 2-3 ఎపిసోడ్ లాగా ఉంటుంది. అది చెప్పాలంటే RRR టైగర్ ఎపిసోడ్ కంటే కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. నిజంగానే ఏదైనా ఒక టైగర్కి ట్రైనింగ్ ఇచ్చి సినిమాలో యాక్ట్ చేయించారా అనే అంత రియలిస్టిక్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. అలాగే కొన్ని మూమెంట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. కానీ ఏంటంటే ఎందుకనో ఆ కథతోటి కనెక్ట్ చేయడంలో అంటే ఇందాను అన్నావు, ఒక్కొక్కసారి ఏమవుద్దంటే అపరిమితమైనటువంటి బడ్జెట్ కూడా ఇప్పుడు ఈ సినిమాకి 100 కోట్ల బడ్జెట్ అంటే ఆర్టిస్ట్ లెవెల్ లేరు కదా. అంతా కూడా మేకింగ్ మీదే పెట్టారు. గ్రాఫిక్స్, మేకింగ్ వీటి మీదే కదా పెట్టారు.
అందులో కొంచెం తడబడ్డాడేమో అని నాకు అనిపించింది. ఓకే. అయితే అసలు ఇప్పుడు కాంతారా విషయంలో కాంతారా కూడా ఫస్ట్ రిలీజ్ అయిన తర్వాత జనాల్లోకి ఎక్కువగా వెళ్ళలేదు. రిలీజ్ అవుతుందని కూడా కాంతారా అనే ఒక మూవీ ఎవరికి తెలియదు ఫస్ట్. అవును. రిలీజ్ అయిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. అవును. ఎస్పెషల్లీ చాలామందికి సినిమా మొత్తం కంటే కూడా క్లైమాక్స్ ఒక 20 మినిట్స్, కొంతమంది అయితే ఆ 20 మినిట్స్ కూడా కాదు, లాస్ట్లో ఒక 2-3 మినిట్సే చాలా హై ఇచ్చింది. 2-3 మినిట్స్ అదే క్లైమాక్స్ కట్టిపడేసింది. సో దానికోసం చూడొచ్చు, డెఫినెట్గా దానికోసమే థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి అందరూ థియేటర్కి వెళ్ళారు. అందరూ అదే చెప్పారు, సినిమాలో ఏం లేదు కానీ లాస్ట్లో పర్ఫార్మెన్స్ రిషబ్ శెట్టిది తీసుకున్న ఆ కాన్సెప్ట్ కానీ ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయి గూస్ బంప్స్ వచ్చేలాగా దానికి అది ప్లస్ అయ్యింది. అందువల్లే ఆ మూవీ అంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది అనేది అంటూ ఉంటారు కదా. సో ఈ మూవీకి సంబంధించి కూడా అటువంటివి ఒక 2-3 ఎలిమెంట్స్ ఉన్నాయి. క్లైమాక్స్ బాగుంది, ఇంటర్వెల్ బాగుంది అంటున్నారు. ఇంటర్వెల్ కాంతారా వర్కౌట్ అయినట్టు ఎందుకు వర్కౌట్ కాదు? వర్కౌట్ మనం కమర్షియల్గా ఇది వర్కౌట్ అవుద్దా లేదనే దాని మీద మనం చెప్పలేం కాబట్టి డెఫినెట్గా కమర్షియల్గా ఇది కూడా వర్కౌట్ అవ్వచ్చు. ఇప్పుడు నార్త్లో కూడా దాదాపుగా ఒక 15-16 కోట్లు ఓపెనింగ్ తెచ్చుకునే అవకాశం ఉందని చెప్పి మనకి తెలుస్తుంది. నార్త్ ఇండియాలో కనెక్ట్ అయితే ఇంకా అక్కడే ఉదాహరణకు ఒక 200 కోట్లు అలా వచ్చినాయి అనుకో, మళ్ళీ ఇది పెద్ద బ్లాక్ బస్టర్. అయితే ఏంటంటే ఫస్ట్ ఇది కాంతారా సినిమా ఓవరాల్గా 400 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పారు. దాన్ని క్రాస్ చేస్తుందా లేదనేది మాత్రం ఖచ్చితంగా కొంచెం డౌట్. అంటే ఇప్పుడే చెప్పలేము మనం. ఇప్పుడు ఇది ఈరోజు పండగ ఇది కాబట్టి, పండగ రోజు రిలీజ్ అయింది కాబట్టి అదొక పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది. దీనికి ఉన్న క్రేజ్ కూడా, ఈ కాంతారా సినిమాకు ఉన్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు కదా. ఎంత క్రేజ్ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా ఈ టికెట్ రేట్లు పెంచుకొని ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేసి, అంటే ప్రీమియర్స్ మళ్ళీ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. బట్ ఈ సినిమాకు ఉన్న అంత క్రేజ్ కాబట్టి డెఫినెట్గా ఈ మండే వరకు, దీనికి సండే వరకు మంచి కలెక్షన్స్ ఉంటాయి. మండే జనరల్గా ఏ సినిమాకైనా మండే ఒక యాసిడ్ టెస్ట్ లాంటిది కాబట్టి మండే ఏంటి ఈ సినిమా దీన్ని క్రాస్ చేస్తుందా, ఫస్ట్ వచ్చిన కాంతారాన్ని ఇది చాప్టర్ 1 క్రాస్ చేస్తుందా లేదనేది మనకు మండే తెలుస్తుంది. ఓకే. అంటే కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం కాంతారా వర్కౌట్ అయినట్టు కాంతారా 1 చాప్టర్ 1 అది వర్కౌట్ కాల. స్టోరీ పరంగా ఆ మ్యాజిక్ ఎక్కడో కొంత మిస్ అయింది. అంటే పర్ఫార్మెన్స్ల పరంగా కానీ, విజువల్స్ పరంగా కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా కానీ అన్ని రకాలుగా ఎక్కడో ఉంటుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటాయి సినిమాలో, కానీ ఆ ఎమోషనల్ కనెక్టివిటీ అనేది మనకి లోపించిందని అనిపిస్తుంది. ఓకే. సో ఫస్ట్ హాఫ్లోను సెకండ్ హాఫ్లోను ముందు ప్లస్లు ఏంటో చెప్పండి. ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్ అది చెప్పాను. ఫస్ట్ హాఫ్లో కూడా టైగర్ ఇది ఒకటి ఉంటుంది. ఓకే. అంటే ఇది కథ మా అందరికీ తెలిసిందే కదా. కాంతారా అనే ఒక గ్రామాన్ని, అది శివుడి పూదోట అని చెప్పి, అంటే దేవుడు పరిరక్షించే ఒక గ్రామం లాగా. ఆ గ్రామం మీద కన్నేసినటువంటి ఒక రాజు అకారణంగా దాన్ని మట్టు పెట్టాలనో లేకపోతే వాళ్ళకి హాని చేయాలనో తలపెడతాడు. దాన్ని ఏ విధంగా దైవ బలంతో దాన్ని వాళ్ళు ఇది చేసి నిర్మూలించారు అనేది క్లుప్తంగా కథ. అంటే ఇప్పుడు కూడా కథ సింపుల్గా ఉన్నా దాన్ని ఎంత ఎఫెక్టివ్గా చెప్పారనే దాన్ని బట్టే ఒక సినిమా విజయం అనేది ఆధారపడి ఉంటుంది. ఇది నేను చెప్పాను కదా, బిట్లు అంటే చాలా ఉంటాయి. ఫ్రమ్ ది బిగినింగ్ మనకి ఎక్కడికక్కడ అంటే కథతో సంబంధం లేకుండా లాజిక్లు లేదంటే ఇంకొకటి ఆ క్యారెక్టరైజేషన్స్ గురించి. ఇప్పుడు గుల్షన్ దేవయ్య అనే క్యారెక్టర్ ఉంటాడు, రాజు యువరాజు క్యారెక్టర్, తర్వాత మహారాజు అవుతాడు. అతని క్యారెక్టర్ ఏదో ఒక మామూలుగా సోషల్ సినిమాల్లో కామెడీ దీనిలాగా ఉంటుంది. అంటే లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ దానికి చిన్న జస్టిఫికేషన్, అంటే పిచ్చిగా వ్యవహరించే ఒక రాజు చివరికి ఒక ఇది చేస్తే దాని పరిణామాలు పర్యవసానాలు ఎలా ఉంటాయనేది చూపించే ప్రయత్నం చేస్తాడు. అలాగే రుక్మిణి వసంత క్యారెక్టర్లో కూడా లాస్ట్లో ఉండే ట్విస్ట్ చాలా ప్లస్ అవుతుంది సినిమాకి. కానీ ఓవరాల్గా చూసినప్పుడు అంటే ముఖ్యంగా చెప్పా కదా, ఇప్పుడు నేను కూడా కామన్ ఆడియన్స్ అందరిలాగే హై ఎక్స్పెక్టేషన్స్ తోటి వెళ్ళడం వల్ల కూడా కొంత డిసప్పాయింట్ అయ్యామని మనకి అనిపిస్తుంది అనమాట. ఓకే. సో ఆ కాంతారా క్లైమాక్స్ సీన్ లాంటి సీన్లు ఉన్నాయా? ఇందులో కూడా క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. కాంతారాలో ఆ కాంతారా క్లైమాక్స్ ఆయన పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, ఆ రేంజ్లో ఉంటుంది. ఇందులో కూడా క్లైమాక్స్ ఆ రేంజ్లో ఉంటుంది. అయితే ఇప్పుడు దీనికి విపరీతమైనటువంటి బడ్జెట్ ఉండడం వల్ల కావచ్చు, గ్రాఫిక్స్
వనరులన్నీ కూడా ఉండడం వల్ల కావచ్చు. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఇప్పుడు కొన్ని యాక్షన్ సీన్స్‌లో గానీ, ఎమోషనల్ సీన్స్‌లో గానీ, ఇప్పుడు మనకి విజువల్ ఎఫెక్ట్స్ అంటేనే అదే కదా! ఒక 100 మంది ఉన్న సీన్‌లో అవసరమైతే వాళ్ళు ఒక 1000 మందిని, 10,000 మందిని కూడా జస్ట్ వితిన్ మినిట్స్ క్రియేట్ చేసేస్తారు కదా! దాన్ని మల్టిప్లై చేయడం కొంచెం ఇది చేయడమే కదా! ఈవెన్ ఈ మధ్య కాలంలో పొలిటికల్ మీటింగ్స్ కూడా అటువంటి జిమ్మిక్కులు చేస్తున్నారని చెప్పి కొన్ని మనం విమర్శలు అవి వింటున్నాం. అలాగే దీనికి అవసరం లేకపోయినా కూడా కొన్ని చోట్ల మరీ ఎక్కువ ఇది చేయడం అనేది కూడా కొంచెం సినిమాకి మైనస్ అని మనం చెప్పవచ్చు. సో అంటే బయట లాంగ్వేజెస్లో కూడా ఇట్లాగే ఉంటుందంటారా? లేదంటే ఇప్పుడు కన్నడలో వాళ్ళందరికీ ఎక్కువగా నచ్చే ఛాన్స్ ఉందా? లేకపోతే ఇప్పుడు బేసిక్గా ఇది కన్నడ సినిమా, బేసిక్గా కన్నడ సినిమా కాదు. ఇప్పుడు ఇందులో కూడా మనం తెలుగు వెర్షన్ చూస్తున్నప్పటికి కూడా కొన్ని పాటలు బిట్లు కానీ, కొన్ని డైలాగ్స్ కానీ ఇవన్నీ వాళ్ళు కన్నడలోనే ఉంచేశారు. అంటే తెలుగులో అంత ఎఫెక్టివ్గా రాదనుకున్నారా, లేకపోతే ఆ ఎమోషన్ క్యారీ చేయడం కష్టం అనుకున్నారో మనకు తెలియదు. కానీ మనం కూడా సబ్ టైటిల్స్ తోటి అక్కడ ఏం మాట్లాడుతున్నారు ఏంటనేది తెలుసుకోవాల్సిన ఇది ఉంది కదా, నువ్వు గమనించావా? కాబట్టి ప్రాపర్గా ఇది కన్నడ సినిమా కాబట్టి కన్నడలో పెద్ద విజయం సాధించడానికి అవకాశం ఉంది. అలా అని చెప్పి ఇదేదో ఫ్లాప్ అని, డిజాస్టర్ అని మనం చెప్పడానికి లేదు. డెఫినెట్గా డీసెంట్ సినిమా, మన కన్నడ వాళ్ళందరూ కూడా గర్వపడేలాగా రూపొందినటువంటి సినిమా. అంటే చెప్పాను కదా, ఫస్ట్ సినిమాతోటి విపరీతమైనటువంటి అవార్డులు రివార్డులు కదా, 400 కోట్లు పైగా కలెక్షన్, రిషబ్ శెట్టికి ఏమో నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం, తర్వాత అతనికి ఇంకా వేరే వేరే సినిమాల్లో కూడా అద్భుతమైనటువంటి ఆఫర్లు రావడం కదా. సో వీటన్నిటినీ గమనంలోకి తీసుకొని ఈ సినిమా మీద విపరీతమైనటువంటి అంచనాలతో వచ్చిన వాళ్ళని డిసప్పాయింట్ చేస్తుంది. లేదు మామూలుగా వస్తే వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్గా అలరించే అవకాశం ఉంది. అంటే మధ్యలో ఒక సీన్లో కూడా ఆయన శివలింగాన్ని తీసుకోవడానికి రాజు దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఆ సీన్ చూసినప్పుడు అనిపించింది, ప్రశాంత్ వర్మ ఇదే పోస్టర్ తీసుకున్నట్టున్నాడు, ఇదే ఫోటోషూట్ చేసినట్టున్నాడు జై హనుమాన్కి. యాజ్టీస్గా ఉంటుంది అది లుక్, జై హనుమాన్ పోస్టర్. అవునవును, ఇప్పుడు జై హనుమాన్లో చేస్తున్నట్టున్నాడు కదా మనడు. అంటే హై మూమెంట్స్ చాలా ఉంటాయి అనేంద్ర సినిమాలో. చెప్పాను కదా, రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్ అసలు వాడు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆ ఎనర్జీ అది చూస్తే అసలు మతిపోద్ది, చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. కానీ హీరోగా చేస్తూ డైరెక్షన్ చేయడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. అంటే మనం ఇప్పుడు చాలామంది సినిమాటోగ్రాఫర్గా ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలు సాధించిన వాళ్ళు, ఎంతో గొప్పగా సినిమాలు తీసిన వాళ్ళు డైరెక్షన్ ఛాన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఇది అంటే యాక్చువల్గా రెండు కెమెరా వెనకాల ఉండే జాబ్స్ అయినప్పటికి కూడా కెమెరా బాధ్యత వేరే వాళ్ళకి అప్పచెప్తారు. మొన్న మిరాయి సినిమాకి కార్తీక్ గట్టమనేని ఒకడు మినహాయింపు, మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు సినిమాటోగ్రాఫర్లు డైరెక్టర్ అయిన వాళ్ళందరూ కూడా సినిమాటోగ్రఫీని వేరే వాళ్ళకి అప్పచెప్తారు. ఎందుకంటే అది బర్డెన్తో కూడుకున్న ఇదని చెప్పి. అటువంటిది ఇతను హీరోగా చేస్తూ డైరెక్షన్ చేయడం అనేది అది చాలా అసాధారణమైనటువంటి విషయం. ఆ విషయంలో అతను మ్యాక్సిమం ఇది చేశాడు. కాకపోతే హీరోగా స్కోర్ చేసిన మార్కులు డైరెక్టర్గా స్కోర్ చేయలేకపోయాడు, డైరెక్టర్గా స్కోర్ చేసిన మార్కులు రైటర్గా స్కోర్ చేయలేకపోయాడు అని నాకు అనిపించింది. ఓకే, ఫైనల్ సార్, అంటే ఆయన ఇక్కడ తెలుగు మాట్లాడలేదు ఈవెంట్లో, అదొకటి. అండ్ ఇంకా ఓజీకి సంబంధించి బెంగళూరులో అక్కడ పోస్టర్స్ చింపేశారు, ఇదొకటి. సో ఇవి రెండింటికి సంబంధించి బాయ్కాట్ కాంతారా అంటూ కూడా ట్రెండ్ నడిచింది. మేబీ మూవీ బాగుంటే ఇదంతా కూడా సినిమాని ఆపగలదంటారా? సినిమా బాగుంటే బాయ్కాట్ ట్రెండ్లు కాదు, ఇంకోటి ఏది ఆపలేదు. పైగా అది ప్లస్ అవుతుంది. మనం జనరల్గానే హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుంది, ఎక్కడికైనా నువ్వు అక్కడికి వెళ్ళొద్దంటే మిగతా చోట్లకి వెళ్ళడం అనేసి పర్టికులర్ అక్కడికే వెళ్తుంటారు. కాబట్టి మీరు ఈ సినిమాని చూడొద్దు అని 10 సార్లు చెప్తే ఎందుకు చూడొద్దు అంటున్నారు, ఏంది అని చూడడానికి వెళ్తారు. కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన తెలుగు మాట్లాడలేదని, లేదంటే కన్నడలో మాట్లాడారని, ఇటువంటి చిన్న చిన్న సాకులతోటి ఆ సినిమాని బాయ్కాట్ చేయాలని ఇది చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎట్ ది సేమ్ టైం అక్కడ ఓజీ సినిమాకి సంబంధించి ఏదైతే బెంగళూరులో ఇది జరిగినాయో దాన్ని కూడా మనం సమర్థించలేం. అయితే కావాలని కొంతమంది ఎవరైనా 10-15 మంది ఈ కాంతారాకి నష్టం చేకూర్చడం కోసం కూడా అక్కడ చేయొచ్చు కదా. 10 మందిని పంపించారా, మీరు అక్కడ కొంచెం హడావిడి చేసి రండి అంటే, అక్కడ 10 మంది హడావిడి చేస్తే 100 మంది గుమిగూడితే ఆటోమేటిక్గా అది ఒక పెద్ద దీనిలాగా అవుతుంది కదా. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అప్పీల్ చేశాడో
అలాగే ఈ సినిమాకి వాటిని దృష్టిలో పెట్టుకొని ఇది చేయాల్సినటువంటి అవసరం లేదని నా అభిప్రాయం. కాకపోతే అట్ ది సేమ్ టైం ఈ సినిమా కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతించిన ప్రభుత్వాలని ఏమనాలో మాత్రం మనకి అర్థం కాదు. ఓకే. ఇప్పుడు అంటే ఈవెన్ కూలీలో అంటే నాగార్జున ఉన్నాడు, ఆ వార్లో అంటే ఎన్టీఆర్ ఉన్నాడు. ఆ సినిమాలకి పెంచుకోవడమే చాలా అందరూ దాన్ని విమర్శించారు. ఈ సినిమాలో ఎవరున్నారని చెప్పు ఈ సినిమా కూడా పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారంటే కదా. డబ్బింగ్ సినిమాకి అసలు మన తెలుగు వాడు కనీసం డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ ఇంకో ఎవరు కూడా ఒకరిద్దరు కూడా పనిచేసి ఉంటారు. ఆర్టిస్టులు అయితే ఎవరు లేరు కదా అందులో. ఈ సినిమాకి కూడా మరి టికెట్ రేట్లు పెంచుకోవడం అంటే నాకు తెలిసి నిన్న ప్రీమియర్లు క్యాన్సిల్ చేసుకోవాలనేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. అంటే జనాలు కూడా గమనిస్తారు కదా, ఏంటి ఈ సినిమా చూడడానికి కూడా మనం ఎక్కువ రేటు చెల్లించి చూడాలా అనే ఒక చిన్న ఎవర్షన్ వచ్చిందనుకో, అక్కడ ఆ విధంగా ఈ సినిమాకి ప్రభావం పడదు. కానీ ఇది మేకర్స్కి సంబంధించిన విషయం కాదు. ఇక్కడ ఎవరో దీన్ని క్రేజ్ని క్యాష్ చేసుకోవడం కోసం ఇంచుమించు 90 కోట్లు బిజినెస్ అయిందని చెప్పి అంటారు ఈ సినిమాకి. దాన్ని రాబట్టుకోవడం కోసం ఇంకా విపరీతంగా దాని మీద లాభాలు గడించడం కోసం ఇక్కడ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ప్రభుత్వ పెద్దల్ని మేనేజ్ చేసి టికెట్ రేట్లు పెంచుకునే ఇది చేసి ఉంటారు. దానికి మనం రిషబ్ శెట్టినో లేకపోతే హోంబలో ఫిలిమ్స్నో మనం బ్లేమ్ చేయలేం కదా. టోటల్గా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత ఇస్తారు మరి? ఈ రేటింగ్ ఇచ్చే ముందు నేను గమనించిన ఒక చిన్న విషయం ఏంటంటే అనేంద్ర, ఈ సినిమాకి అంటే నేను అంతకుముందు కూడా వాళ్ళు అలాగా వేసుకున్నారో ఏమో నేను గమనించలేదు, కానీ ఈ సినిమాలో అంటే జనరల్గా ఏ సినిమాకైనా డైరెక్టర్ కార్డు లాస్ట్లో పడుతుంది కదా. ఈ సినిమాకి డైరెక్టర్ కార్డు పడిన తర్వాత ప్రొడ్యూసర్ కార్డు. ఓకే. నిర్మాత విజయ్ కరంగుడూర్ అని హోంబలే ఫిల్మ్స్ అతని పేరు. అది ఒక తప్పుడు సాంప్రదాయం కాదు, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక మంచి సాంప్రదాయం. పైగా ఈ సినిమా ఏంటి, సనాతన ధర్మం దీన్ని పరిరక్షించే సినిమా కదా ఇది, అవునా? అటువంటి సినిమాలో ఎన్నో తరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని పక్కన పెట్టి దర్శకుడు తర్వాత పేరు, నిర్మాత పేరు వేసుకోవడం అనేది నాకు కొంత ఆక్షేపణీయంగా అనిపించింది. అంటే జనరల్గా చెప్తారు చూడు, కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ని, లేదు నేను షిప్ ఓనర్ని కాబట్టి నేనే నడుపుతానంటే దాన్ని మనం ఏం చేయలేము అనుకో. కానీ జనరల్గా షిప్ని నడిపించేది, తీరానికి చేర్చేది ఎవరు? డైరెక్టర్ కదా. నీకు నిజంగా నేనే నా కథల సెలక్షన్ వల్ల, నేను తీసుకుంటున్న జాగ్రత్తల వల్ల సినిమా హిట్ అవుతుందంటే మంచి డైరెక్షన్ టీంని పెట్టుకొని హ్యాపీగా డైరెక్షన్ చేయవచ్చు. కానీ ఇలాగా అంటే ఇది మరి మిగతా వాళ్ళు కాదు, ఇదేం పెద్ద విషయం ఉంది, డబ్బులు పెట్టేది అతను కాబట్టి అతను లాస్ట్లో వేసుకున్నాడు అంటే మనం ఏం చేయలేం. కానీ ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక సాంప్రదాయానికి భిన్నంగా లాస్ట్లో పేరు వేసుకోవడం, డైరెక్టర్ పేరు పడిన తర్వాత ప్రొడ్యూసర్ పేరు పడడం అనేది కొంచెం ఆక్షేపణీయం అనిపిస్తుంది. కానీ అట్ ది సేమ్ టైం నేను అంతకుముందు కాంతారా ట్రైలర్ గురించి దీని గురించి మాట్లాడినప్పుడు హోంబలే ఫిల్మ్స్ గురించి చాలా గొప్పగా మాట్లాడడం కొంత నా వీడియోలు చూసిన వాళ్ళు ఎవరైనా గమనించే ఉంటారు. అంటే ఈ మధ్యకాలంలో మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యానర్ ఇప్పుడు కేజీఎఫ్ కానీ, కాంతారా కానీ, మొన్న వచ్చినటువంటి మహావతార నరసింహ కానీ, ఈ సినిమాలన్నింటితో అసలు 100 కోట్లు కొల్లగొట్టారు. దాన్ని మనం గొప్పగా చెప్పాము. అట్ ది సేమ్ టైం ఇటువంటి ఒక నాకేమనిపించిందంటే ఒక దాసనారాయణరావు గారు బతికుంటే ఆయన ఇంటికి పిలిపించుకొని మరి చీవాట్లు పెట్టి ఉండేవాడేమో అని నాకు అనిపించింది అనమాట. అదొకటి పక్కన పెడితే ఇంకా ఈ రేటింగ్ పరంగా చూస్తే దీనికి నేను 2.25/5 ఇస్తాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.